పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు 2000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ జిల్లా అధ్యక్షుడు నవతే ప్రతిభ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్లో బీసీ విద్యార్థి గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లోని మెస్ ఛార్జీలను 1500 నుండి 3000 రూపాయలకు పెంచాలని ఆయన కోరారు. బీసీలకు బీసీ బంధు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క బీసీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, వెంటనే పెండింగ్లోని స్కాలర్షిప్లు బీసీ బంధును ప్రకటించాలన్నారు. లేని పక్షంలో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొల్లపల్లి అంజీ, యువజన నాయకులు పాల్గొన్నారు. దేశానికి వచ్చినటువంటి దుర్విధి, దేశంలో 75 కోట్ల మంది బీసీలకు మానవ హక్కులు ఇవ్వకుండా, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వకుండా ఈ దేశంలో ఈ కులాలను అణచిపెట్టారు, నోరు నక్కారు, వాళ్ళ అభివృద్ధిని అడ్డుకున్నారు, వాళ్ళ పిల్లలను చదువుకోకుండా చేశారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా చేశారు, మానవ హక్కులు లేకుండా చేశారు. ఈరోజు మేము కొట్లాడి 2 తెలుగు రాష్ట్రాల్లో హాస్టళ్లు, గురుకుల పాఠశాల స్కీము, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టిస్తే కొంతవరకు బీసీల్లో డెవలప్ అయింది. కానీ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో హాస్టళ్లు లేవు, గురుకుల పాఠశాలలు లేవు, ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ లేదు, స్కాలర్షిప్ స్కీమ్ లేదు. అంతేందుకు కేంద్రమే పెట్టలేదు. కేంద్రంలో 38,45,000 కోట్ల బడ్జెట్ ఉంటే బీసీలకు బిచ్చం ఇచ్చినట్టు 1400 కోట్లు ఇస్తారా? సిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి? మేము పన్నులు కడతలేమా? కష్టపడి దేశ సంపద సృష్టిస్తలేమా? ఈ దేశంలో ప్రతి దేశ సంపదలో మా బీసీ కులాల యొక్క చెంత భిన్నులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ కులాలను అంచిపెట్టి అన్యాయం చేశారు. ఈ 75 ఏళ్ల తర్వాత మర్యాదగా అడుగుతున్నాం, మా వాట మాటకు మీరు దేశాన్ని భారత మాత అంటారు. మేము భారత మాత ముద్దు బిడ్డలము, చిన్న కొడుకులము. మా చిన్న కొడుకుల